తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరిట అందరం లేచి నిల్చుంది. అందరం క్రైస్తవ కీర్తనల నుంచి 20వ కీర్తన పరిశుద్ధ 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 అనే పాటతో ఆరాధన ఆరంభించారు. కీర్తన 20. పరిశుద్ధ 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 ప్రభువా
प्रभु सर्वशक्ति देवा
యేసుక్రీస్తు ద్వారా నిజంగా కలిగేందుకు మరియు వారికి అందరికీ దేవుడు అనుగ్రహించుకు భగవంతుడు శివుడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి ఈరోజు మొదటి పాఠముగా ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు దేవుని వాక్యము మనము చదువుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి 6 వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరాను నొక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడేను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేత అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతయు
కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేత అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. దేవుడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. Today's second reading has been taken from Paul's first letter to Corinthians, chapter 3, verses 10 to 17. 1 Corinthians, chapter 3, verses 10 to 17. Using the gift that God gave me, I did the work of an expert builder and laid the foundation, and another man is building on it. But each one must be careful how he builds. For God has already placed Jesus Christ as the one and only foundation, and no other foundation can be laid. Some will use gold or silver or precious stones in building on the foundation. Others will use wood or grass or straw, and the quality of each person's work will be seen when the day of Christ exposes it. For on that day fire will reveal everyone's work. The fire will test it and show its real quality. If what was built on the foundation survives the fire, the builder will receive a reward. But if anyone's work is burnt up, then he will lose it, but he himself will be saved, as if he had escaped through the fire. Surely you know that you are God's temple and that God's Spirit lives in you. So if anyone destroys God's temple, God will destroy him. For God's temple is holy, and you yourselves are his temple. This is the word of the Lord. అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 533వ కీర్తన 533 చిన్న బీదల విన్నపము ఎన్నడైనా త్రోయక పానుగా నిను కన్న తండ్రిని సాన్నుతింపచేరరే చిన్న బిడ్డల విన్నపముల ఎన్నడైనా త్రోయక భూమి మీద మానవునిగా తామి ఉండినప్పుడు ప్రేమతో అనేక మంది పిల్లల దరి చేర్చెను చిన్న బిడ్డల విన్నపముల నేనడైనా త్రోయక చెంత చేర్చి చిన్న పిల్లల చేతులోంచి వారిపై ఎంతో దయతో ఆశీర్వదించే యేసు వారిని చిన్న బిడ్డల విన్నపముల నేనడైనా త్రోయక చిన్న పిల్లల పోలికలను ఎన్నోమాలు బోధలు ఎన్నుకొనుటలో మనయు చెలిపెను చిన్న బిడ్డల విన్నపముల ఎన్నడైనా త్రోయక
పాట పాడి ప్రభుని పేర కోటి స్తుతులనీయరే. చాటుగాను బాముగాను బేటి ప్రభుని వేడరే. చిన్న విన్నపముల నేనడైన త్రోయక పానుగా నిను కన్న తండ్రిని సన్ను తెంప చేరరే. చిన్న బిడ్డల విన్నపముల నేనడు వేయక. అందరం అలాగే నిలిచి ఉండి సువార్త భాగమును విందము. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు స్తోత్రము కలుగును గాక. The Gospel according to St. Matthew chapter 25 beginning verse at 14. మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనము. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యమును చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడును మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అదియూ కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను అని యజమాని సంతోషముతో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగూ 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి అనియు కాక మరి 2 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునైన కఠినమైన వాడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాయంకాలం యొద్ద సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను.
నేను వచ్చి పంటతో వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పాను. ఆ తలాంతు దాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యొద్ద నుండి వాటిని కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అని వాయబడి ఉన్నది. క్రీస్తు మీకు స్తోత్రము కలుగును గాక. అందరం ఆ విధంగానే నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకములకును విషయాదశములన్నిటికీ సృష్టికర్తయకు సర్వశక్తుల తండ్రిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని ద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన కుమారుడును, తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడను, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమున దిగి వచ్చి పరిశుద్ధాత్మన కన్యే గుమరేందు శరీరధారుడై మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద సిలువ వేయబడెను, పాతి పెట్టబడెను. లేఖనం ప్రకారము 3వ నాడు తిరిలేచి పరలోకమునకెక్కి తండ్రి కుర్చీపున కూర్చొని ఉన్నాడు. మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. మన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును. ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. సార్వత్రికమును నేను ఒక్కటి పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకు ఒకటి బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమెన్. దయచేసి అందరూ కూర్చునండి. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహిమగల మా ప్రభువా, మరి యొక్క పరిశుద్ధ దినమందు మా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయమును బట్టి వందనం చెల్లించుకుంటూ నీ నామస్మరణలో నీ ధ్యానములో వాక్యం వినుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనం చెల్లిస్తూ గడిచినటువంటి సంవత్సర కాలం అంతా ప్రభువా మరి ప్రత్యేకముగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో అనేకులను ప్రభువా అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పించి మా ప్రభు గత కొద్ది మాసములుగా ప్రభువా నీ ప్రేమలో నీ సంరక్షణలో మమ్మల్ని కాపాడిన విధమును బట్టి వందనం చెల్లిస్తూ త్వరలో ప్రభువా మేము రాకడ దినములలో ప్రవేశించబోతుండగా మాకు మంచి సిద్ధపాటు గత 7 నెలలు ప్రభువా కాపాడిన విధమును బట్టి మాలో మేము పశ్చాత్తాప పరిస్థితులలో పరిపూర్ణమైన సమర్పణతో నూతనమైనటువంటి విధముగా ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ రాకడకు సిద్ధపడటకు సహాయం చేయండి. ఈ దిన వాక్యం వినబోచుంటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి మహిమాకృతములుగా చేసుకోమని యేసు నామమున అడుగుచుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్యముల ప్రకారము దేవుని యొక్క ప్రసన్నత మనము రుచి చూడాలని ప్రభు ఆశపడుచుంటున్నాడు. God will call us
to account for our stewardship of time and talents. దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయము మరి స్కిల్స్, టాలెంట్స్, మరి వాటితో కూడా నువ్వు ప్రభువుకు లెక్క అప్పచెప్పాలి. ఆయన సహవాసములో నువ్వు ఎలా ఉన్నావు యాజ్ ఎ స్టీవర్డ్, అది దేవుని కుమారుడిగా, కుమార్తెగా, లేక సర్వెంట్గా నువ్వు లెక్కలు అప్పచెప్పవలసినటువంటి అవసరం ఉంది. గాడ్ విల్ కాల్ అస్ టు అకౌంట్ ఫర్ అవర్ స్టీవర్డ్షిప్ ఆఫ్ టైమ్ అండ్ టాలెంట్స్. దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ ఉన్నాయి, సమయం ఉంది, మరి వాటినన్నింటిని బట్టి దేవుని సేవకు నువ్వు ఎంతవరకు వాటిని ఉపయోగిస్తుంటున్నావు అనేటటువంటి లెక్క ప్రభుకు అప్పచెప్పవలసినటువంటి సమయం ఒకటి ఉందంట. ఇదినము మనం చూసినటువంటి చదువుకున్నటువంటి వాక్యముల ప్రకారము మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో పాత నిబంధన గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయములో భక్తుడు చక్కగా మన ముందు ఉంచాడు. 39వ అధ్యాయము మొదటి వచనం, జెనసిస్ చాప్టర్ 39 verse 1. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలున యొద్ద అతన్ని ఏమని కొనెను అంటే, అతడు వేరే వ్యక్తుల ద్వారా డబ్బు ఇచ్చి ఒక సేవకుడు కావాలి, ఒక సర్వెంట్ కావాలి అని కొనుక్కుంటున్నాడు. సహోదరులే దాని స్టోరీ, ముందున్నటువంటి స్టోరీ మనం కథను మనం చూసినట్లయితే ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ డిలైటెడ్ స్టోరీ ఇట్ ఈస్ బిట్వీన్ ద బ్రదర్స్ అండ్ దేర్ జెలస్. సహోదరులు అతని ఎడల ఎలా అసూయపడి అతన్ని అమ్మివేశారో ఆ స్థితి ఆ కథలో మనకు తెలుస్తుంది. ఈ దినాలలో ఈ కథలు మనం మర్చిపోతున్నాం, సండే స్కూల్లో కూడా చెప్పటం లేదు. ఏదో వారికి ఇచ్చినటువంటి సిలబస్ అంటారు, ఆ సిలబస్ ఎక్కడనో ఎలా పిల్లలకు అర్థమవుతుందో తెలియదు. కానీ ఈ బైబిల్ కథలు పక్కన పెట్టి వేరే సిలబస్లు తయారు చేయటం పిల్లలకు జ్ఞానానికి మించినటువంటిది. ఇప్పుడున్నటువంటి జనరేషన్ మరి ఓవర్ నాలెడ్జ్, దే రిసీవ్ ద ఓవర్ నాలెడ్జ్. అంటే ప్రభు వారికి అధికమైన జ్ఞానం ఇచ్చాడు. నువ్వు చెప్పిన దానికంటే ఫార్వర్డ్గా ఉంటారు, కానీ బైబిల్ మాత్రం చదవరు. చెప్పడానికి కంటత వాక్యాలు బాగానే చెప్తారు, కానీ అందులో కమిట్మెంట్, నేర్చుకోవలసినటువంటి సారాంశం నేర్పించడం వలన వాళ్ళు ల్యాక్ అవుతున్నారు. అది నేర్పించేటటువంటి వారి యొక్క వీక్నెస్. కాబట్టి అందుకనే భక్తుడు సామెతల గ్రంథములో 22వ అధ్యాయములో బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పు. బాలుడే కాదు, బాలిక కూడా. ఒక బాలుడే అని రాశారు కాబట్టి అబ్బాయిలకి అని అనుకోవద్దు, అమ్మాయిలకు కూడా. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మాట. బాలుడు నడవవలసినటువంటి త్రోవలు వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాటిని ఫాలో చేయడానికి వాడు నేర్చుకుంటాడు. మొక్కై వంగనిది మానై వంగున. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడే వారిని క్రమంలో పెట్టాలి అని వాక్యం చెప్తూ ఉంటే, అదే సామెతల గ్రంథములో బెత్తము ఉపయోగించని తల్లిదండ్రులు కుమారుని కుమార్తెను చెడగొట్టిన వారైతారంట.
అని సామెతల గ్రంథంలో ఉంది. అనగా బెత్తమని అంటే పనిష్మెంట్ ఇవ్వకపోతే నీవు నీ కుమారుని నీ కుమార్తెను నీవు చెడు మార్గములో నడిపిస్తున్నావు అని భక్తుడు సొలొమోను తన వాక్యములో సెలవిస్తున్నాడు. అనగా మనము ప్రతిసారి తప్పు ఉన్నా తప్పు లేకపోయినా శిక్షించాలనా ప్రశ్న అది కాదు. అక్కడ పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఈజ్ ద డిసిప్లిన్, మ్యాటర్ ఈజ్ ద కమిట్మెంట్, హౌ మచ్ దే ఆర్ కమిట్టింగ్ యువర్ వర్డ్స్, ఎలా వింటున్నారు నీ వాక్యాన్ని, నీ మాటలకు వారు ఎలా ఒబే అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రుల మాట వినడం నేర్చుకుంటే తర్వాత దేవుని వాక్యం చదివినప్పుడు కూడా వారు వినడానికి నేర్చుకుంటారు, ఫాలో చేయడానికి కూడా నేర్చుకుంటారు అని దాని అర్థం. ఇక్కడ యోసేపు సహోదరుల మధ్య జరిగినటువంటి ఆ యొక్క కళ వలన అతను కన్నటువంటి దేవుని దర్శనం వలన అతను కళలు కంటాడు. ఆ కళనే అతని జీవితానికి సహోదరుల మధ్య ద్వేషం కలగడానికి అవకాశం వచ్చింది. అయినప్పటికీ దేవుని ఏర్పాటు కాబట్టి అతడు సహోదరులు అతన్ని అమ్మివేయడం వలన అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అది ఫ్రీ ప్లాన్ ఫర్ గాడ్. దేవుని యొక్క దూరమైనటువంటి ఆలోచన చేత ప్రభు అతన్ని ఆ విధంగా పంపించి ఉండవచ్చు అని తర్వాత తెలుసుకుంటాం. కాబట్టి యోసేపు అక్కడికి వెళ్ళి తను తాను భద్రతపరుచుకున్నాడు, అంటే డెవలప్ చేసుకున్నాడు. దేవునికి తనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం భయభక్తి. ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు ఎవరి మధ్య ఉన్నా కూడా, టు హూమ్ యు ఆర్, విత్ రిలేషన్షిప్ యు ఆర్, డజంట్ మ్యాటర్, వాట్ యు లెర్న్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానిని కాపాడుకోవాలి. అది ఇక్కడ యోసేపు తన తండ్రి అయినటువంటి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి భయభక్తి, మరి మంచి నమ్రత, వినయ విధేయతలు, వాటి వలన ఆ సేవకుడిగా అమ్మివేయబడిన తర్వాత కూడా, సర్వెంటుగా అమ్మివేయబడిన తర్వాత కూడా తన యొక్క డిసిప్లిన్ కాపాడుకుంటూ ఒక సర్వెంటుగా వెళ్ళినటువంటి అతడు ఆ దేశానికే ప్రధానమంత్రి అవుతాడండి. ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఎవరైతే ఆ తర్వాత చూసినప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు కరువు వస్తుంది, ఫెమిన్, నథింగ్ విల్ గెట్ ఇన్ సమ్ స్ట్రీట్స్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ఏమి దొరకనందువలన వారు ఈ దేశాన్ని అతడు పాలిస్తున్నటువంటి రాజ్యానికి వస్తారు కొనుక్కొని పోవడానికి, టు బై ద థింగ్స్, నెసరీ థింగ్స్. అవి కొనడానికి వచ్చినప్పుడు అతడు పెద్దవాడు ఎప్పుడో అతని చిన్న వయసుగా ఉన్నప్పుడు పంపించారు, అమ్మివేశారు. 9 సంవత్సరముల వయసు. ఇప్పుడు 25 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికి ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి అధిపతి అయ్యాడు. అతని దగ్గరికి వచ్చి అతని సహోదరులు అతన్ని గుర్తుపట్టారు, కానీ అతడు గుర్తుపట్టాడు, కానీ సహోదరులు అతన్ని ఒకవేళ గుర్తుపట్టినా కూడా దగ్గరికి రాలేకపోయారు. ఎందుకంటే వారు చేసినటువంటి పొరపాటు, వారు చేసినటువంటి మిస్టేక్స్, తప్పులన్నీ గుర్తు వచ్చి ముఖం చూపించలేకపోయారు. కానీ దేవునితో ప్రేరేపింపబడినటువంటి వ్యక్తి, దేవునితో నడిచినటువంటి వ్యక్తి, దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తను తాను తగ్గించుకొని సహోదరుల దగ్గరికి వచ్చి, మీ తండ్రి బాగున్నాడా అని అడిగాడండి. మీ స్టోరీ బాగా తెలుసు, మీకు ఆది కాండము పాత నిబంధన మాకు అర్థం కాదని వదిలివేస్తూ ఉంటాం. కొన్ని కథలు తెలుసుకుంటే ఆ కథల ద్వారా మన జీవితాలు కూడా మారుతూ ఉంటాయి. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, తను తగ్గించుకోవాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఈ దినం చదువుకున్నటువంటి వాక్యం పాఠ భాగములలో కూడా సారాంశం అదే చెప్తుంది. స్టీవర్షిప్, దేవుని పనిలో నువ్వెంతవరకు నీవు ప్రభు కొరకు లెక్కలు చెప్పగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. హౌ మచ్ ఏబుల్ టు సబ్మిట్ యువర్ ఆల్ యువర్ అకౌంటబిలిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనేది మనం పరీక్షించుకోవాలి. ఇతర పనులు మనం చేస్తూ ఉంటాం,
అది ఎవరికి ఉపయోగకరమో మనకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసేటటువంటి పని, నువ్వు చేసేటటువంటి ఆ యొక్క ఆలోచన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా? అందుకని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అంటాడు, ఒక స్త్రీ అడిగినప్పుడు, అయ్యా ఎప్పుడు రాజ్యం వస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు, అమ్మా ఒక దినము వస్తుంది, ఆ దినము రాతి మీద రాయి కూడా నిలవకుండా పోయే దినాలు ఉన్నాయి. అంటే వన్ డే కమ్, ఎవ్రీథింగ్ విల్ గోయింగ్ టు బి డెస్ట్రాయ్, ఓన్లీ మై వర్డ్స్. నీ నోటి నుంచి బయటికి వచ్చే మాటలు స్థిరంగా ఉంటాయి. ఓన్లీ మై వర్డ్స్, ఓన్లీ మై వర్డ్స్ మే స్టే ఆ లైఫ్ టైం. ఆ దినమందు రాతి మీద రాతి, నువ్వు ఎన్ని రాయిలు పెట్టి, ఎన్ని బిల్డింగ్లు కట్టి, ఎన్ని స్టేర్ కేసులు పెంచినా కూడా ఏం యూజ్ లేదు. ఆ దినం వచ్చినప్పుడు అన్నీ ఒకసారి పడిపోవాల్సిందే. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మన ఆలోచన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని బిడ్డగా, దేవుని సహవాసంలో ఎదుగుతున్నటువంటి నీవు, మంచి ఆధిక్యతలో ఉన్నటువంటి నువ్వు చేసే పనిలో అకౌంటబిలిటీ ఉందా? లేక ఏమంటారు, పార్షియాలిటీ, ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా పంచేటటువంటి బుద్ధి ఉందా? చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకరితో మాట్లాడతావు, ఇంకొకరితో మాట్లాడవు. ఒకరి ఇంటికి వెళ్తావు, ఇంకొకరి ఇంటికి వెళ్ళవు. ఒకరికి ఫోన్ చేస్తావు, ఇంకొకరికి ఫోన్ చేయవు. ఇంకొకరు దగ్గరికి వస్తే కరుసుకొని మాట్లాడతావు, అనదర్ వ్యక్తి దగ్గరికి వస్తే నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ వీ ఆర్ లివింగ్. కాబట్టి ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అకౌంటబిలిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి కుటుంబంలోనే దీనంగా ఉంది, అంటే ఆలోచించవలసినటువంటి స్థితిలో ఉంది. నీ కుటుంబంలో, నీ రక్త సంబంధికులలో, సహోదరుల మధ్య ఈ యొక్క భేదాభిప్రాయాలు ఉంటే నువ్వు బయట ఎలా చూపించగలవు దేవుని ప్రేమను? నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, 92వ దావీదు కీర్తన ఒకసారి చూస్తే ఆడ భక్తుడు చాలా చక్కగా తెలియచేస్తుంటున్నాడు. సామ్ 92 దావీదు కీర్తన 92వ కీర్తనలో ఏమంటున్నాడంటే, ద జాయ్ ఆఫ్ ద బీయింగ్ ద థ్యాంక్ఫుల్, ద జాయ్ ఆఫ్ ద బీయింగ్ థ్యాంక్ఫుల్. దేవునికి ఎంతో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దాని తర్వాత మీరు చదువుకుంటా పోతే, దాని తర్వాత మనం అన్నీ చదువుకుంటా పోతే ప్రభు చాలా చక్కని ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా 103వ దావీదు కీర్తన కూడా చూస్తే అక్కడ కూడా ఏమంటాడంటే, నీవు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు మర్చిపోకుండా స్తుతులు చెల్లించాలి. డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ ద బ్లెస్సింగ్స్. నెవర్ ఫర్గెట్ and give thanks continuously. You praise him and give thanksgiving. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయనను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. వాట్ ఏ వండర్ఫుల్, వాట్ ఏ వండర్ఫుల్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, గివ్ థ్యాంక్స్ whatever the situation it may be, whether it may be sickness, whether it may be fever, it may be a cancer, it may be accident, whatever it may be, joyful situation. Give thanks, holy God. Give thanks to the holy God. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని అడగక మునిపే మనకు అవసరతలు తీరుస్తున్నాడు కాబట్టి ఆయనకు మనము స్తుతులు అర్పించాలి. ఈ యొక్క చదవబడినటువంటి వాక్యములలో ఈ స్టీవర్షిప్ గురించి చెప్తున్నాడు అని అంటే అక్కడ మనం కొన్ని విషయాలు మాత్రమే గుర్తు చేసుకుందాం.
మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి సువార్త భాగంలో చక్కగా ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. ఏమని సెలవు చేస్తుంటున్నాడు అంటే 3 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. 2 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఈ యొక్క 15వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 15 దీంట్లో ఏమంటున్నాడంటే parable does not emphasize equality. It emphasizes the importance of faithfulness. Its importance of faithfulness. The parable does not emphasize equality. It emphasizes the importance of faithfulness. Importance of faithfulness. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. నువ్వు దేవుని ఎడల ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నావో దానిపై నువ్వు ఫోకస్ చేయాలి. నీ విశ్వాసము ప్రభువులో కూర్చున్నందుకు కాదు, ఉన్నది గొప్పది కాదు. ప్రభువులో కూర్చున్నంత మాత్రాన నువ్వు దేవుని వాక్యంలో లీనమైపోయినట్టు కాదు. ప్రభువు విశ్వాసములో నువ్వు ఎంతవరకు ఫెయిత్గా ఉన్నావు, కమిట్మెంట్, అది ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. నెంబర్ 1, we are unequal in our natural gifts. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే we are unequal in our natural gifts. మనకు దొరికేటటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు సమానంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ వేరుగా ఉంటాయి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇక రెండవది, we are unequal in the opportunities that open to us as individual. ప్రత్యేక వ్యక్తికి, ఒక్కొక్కరికి ప్రత్యేకముగా ప్రభు ఇచ్చేటటువంటి ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. there are many opportunities. ఏమంటారు తెలుసా? when the situation is very bad, all main doors are closed, God will open the small window. God will open the small window. That's happened in the time of Noah. Everything is closed down. Noah, after 40 days, he opened the window and they sent the birds to out and get the ventilation from outside. My dear friends, ప్రేమైనటువంటి క్రీస్తు సంగమా, మనకున్నటువంటి టాలెంట్స్, మనకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేని కొరకు మనం ఉపయోగిస్తుంటున్నాం? ఫర్ వాట్ వీఆర్ యూజింగ్ దిస్ టైమ్ అండ్ టాలెంట్స్? ఫర్ వాట్ యు ఆర్ రిసీవింగ్ ఆల్ దిస్? ఐ హ్యావ్ టు థింక్. అందుకని ఈ ప్యారబుల్లో, ఈ యొక్క సువార్త భాగంలో విన్నటువంటి యొక్క స్టోరీలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి టాలెంట్స్, ఒకరికి 5 ఇచ్చారు, ఒకరికి 2 ఇచ్చాడు, ఇంకొకరికి 1 ఇచ్చాడు. ఎలా డెవలప్ చేసుకున్నారో వాడిని ఏమన్నాడు? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, వా వండర్ఫుల్ ఫెయిత్ఫుల్ అండ్ సర్వెంట్. 1 తీసుకున్నవాడు ఉన్నది కూడా వాని దగ్గర నుంచి తీసివేయబడిందంట. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఉన్నది పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నామా, లేక ఉన్నదానిని డెవలప్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఎస్, మనమందరం డెవలప్ చేసుకునేటటువంటి పరిస్థితిలోనే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆత్మీయమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకు ఆత్మీయమైనటువంటి దీవెనలే ఇస్తాడు. వాటిని మనము హెచ్చించుకోవాలి, కానీ ఉన్నది కూడా పోగొట్టుకోకూడదు. నీకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, దానిలో నువ్వు నేర్చుకోవలసినటువంటి, ఇంప్లిమెంట్ చేయవలసినటువంటివి చాలా ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రయాసపడదాం. ఈ రాకడ దినాలలో ప్రవేశించక మునుపు మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఆ యొక్క రాజ్యానికి మనం సిద్ధపడటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ దీవించును కాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట
ఆమెన్. ఒకరించి మన యొక్క ఆరాధనను విజ్ఞాపన ప్రార్థన రూపంలో ముందుకు నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మా తండ్రి, ఈ ప్రశస్తమైనటువంటి సమయములో మా ప్రభువా, మా ప్రార్థనలన్నిటినీ నీ సన్నిధిలో ఉంచుటకు, మరి ముఖ్యముగా నాయన ఈ యొక్క చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను, విద్యార్థులను మా తండ్రి, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో వారు స్కూళ్ళకు వెళ్ళలేని పరిస్థితి, మరి వారికి కావలసినటువంటి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచండి. మరి విద్య యందు, బుద్ధి యందు, తెలివి యందు, జ్ఞానమందు, మరి ముఖ్యముగా నీ యందు భయము, భక్తి, వాక్య పఠన, మరి ఆ విధంగా ప్రభు ప్రార్థన జీవితంలో కలిగి ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి తల్లిదండ్రులకు మంచి సమయము దయచేయండి. వారికి నేర్పించవలసినటువంటి విషయాలు, వారి జీవితానికి ఉపయోగకరమైనటువంటి విషయాలు, మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి విషయాలు, మా తండ్రి వారు క్రీస్తు బిడ్డలుగా వారు పొందబోయే సాక్ష్యము సజీవంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మా దేశము కొరకు, మా దేశాన్ని పాలిస్తున్నటువంటి అధికారుల కొరకు, ప్రత్యేకముగా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వారి కింద అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులను, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్ను, మరి వారి కింద అధికారంలో ఉన్నటువంటి అధికారులను, రాజకీయ నాయకులను, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవరెవరైతే ప్రభువా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో సహాయంగా సామాన్య ప్రజలకు తోడు నీడగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొనిచుంటున్నాం. వారు చేసినటువంటి పని, చేస్తూ ఉన్నటువంటి పని ఇంకా ఆశీర్వదించమని, మెరుగుపరచమని, కంప్లీట్గా ప్రభువా ఈ యొక్క వైరస్ రాజ్యంలో నుంచి తొలగిపోయబడి సామాన్యమైనటువంటి ప్రజలు ఆరోగ్యకరంగా జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము వ్యవసాయదారులను మా తండ్రి ఆశీర్వదించండి. వృత్తి, అనావృష్టి, మా ప్రభువు వలన వచ్చిన సమస్యలన్నిటినీ మెరుగుపరిచి వారికి సంతోషమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ప్రత్యేకంగా ప్రభువా త్వరలో స్కూల్స్, కాలేజెస్, మరి యూనివర్సిటీస్ తెరవబడి విద్యార్థులకు ప్రభువా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ప్రభువా వారి యొక్క విద్యా సంవత్సరాలు కొనసాగింపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సామాన్యమైనటువంటి ప్రజలు ప్రభువా ఎవరైతే ఉద్యోగములు కోల్పోయి ఉంటున్నారో, అన్ఎంప్లాయ్మెంట్ తీసివేసి ప్రభువా ఉద్యోగాలు సంపాదించుకొని వారి కుటుంబములను, వారి జీవితములను సంతోషకరంగా ముందుకు నడిపించుటకు కావలసినటువంటి మంచి వాతావరణము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రేమగల మా తండ్రి, మరొకసారి నీ సేవ చేస్తున్నటువంటి భక్తులను, పాస్టర్స్ను, ఎవాంజలిస్ట్ను, మిషనరీస్ను, మరి ప్రత్యేకంగా ఆయా దేశాలలో ఉన్నటువంటి బిషప్స్ను, వారి కింద అధికారములో సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్ను, వారి సంఘాలను, వారి కుటుంబాలను మరి ఆశీర్వదించమని, కాపాడమని, ఆత్మీయమైనటువంటి వెలుగు చేత ప్రభువా నింపుమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకముగా ప్రభువా మా బాంబే
డయాసిస్ అండ్ కౌన్సిల్ని మీరు ఆశీర్వదించండి. డయాసిస్లో పనిచేస్తున్నటువంటి ప్రతి పాస్టరు, వారి కుటుంబములను, బిషప్ గారిని, వారి కుటుంబమును, మరి ప్రత్యేకముగా మా బాంబే తెలుగు సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి, వృద్ధాప్య సమస్యలు తొలగించి, విధేయందు, బుద్ధియందు, తెలివేందు, జ్ఞానమందు యవ్వన బిడ్డలను, చిన్న పిల్లలను కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకముగా ప్రభువా ఈ రాబోతున్నటువంటి డిసెంబర్లో ఆరాధనలు జరపబడుటకు, క్రిస్మస్ను ప్రభువా మనస్ఫూర్తిగా సమర్పణతో కొత్త ఉత్తేజము చేత నిన్ను ఆరాధించి సమర్పించుకునే భాగ్యం దయచేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. మరి ప్రత్యేకముగా ప్రభువా ఈ యొక్క సమయంలో మరి ఆయా స్థలాలలో ఉన్నటువంటి నష్టపోయిన ప్రాణములను కోల్పోయినటువంటి వారి ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క కరోనా సమస్య వలన నిద్రించినటువంటి పెద్దలు, మరి ప్రకృతి వలన నార్మల్ డెత్ జరిగినటువంటి బిడ్డలను, వారినందరినీ కూడా నీ ప్రేమకు సమర్పించుకుంటున్నాం. కుటుంబ సభ్యులను ఆదరించండి, బలపరచండి, ఓదార్చండి, వారికి ధైర్యం ఇచ్చి ఇది దేవుని చిత్తమై ఉంటున్నది అని ముందున్నటువంటి కార్యములకు సిద్ధపడుటకు ధైర్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఆర్ఫనేజెస్ను, ఓల్డేజ్ హోమ్స్ను, డెస్టిట్యూట్ సెంటర్స్ను మా ప్రభువా విలువబడినటువంటి వారిని, విధవరాండ్రును జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి, ఆదరించండి, కాపాడండి, బలపరచండి. సమస్తము నీ నామమునకు మహిమకరముగా చేసేవారిని చక్కగా వాడుకోమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రార్థనలన్నింటినీ సన్నిధిలో ఉంచి ఉంటున్నాం. మా ప్రభువా నీ చిత్తమైతే జవాబు అనుగ్రహించి వారి అవసరతల ప్రకారం సహాయం చేసి కాపాడమని, బలపరచమని, మీ నామమునకు సాక్షులుగా వాడుకోనమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. మరొకసారి ప్రభువా మా ప్రార్థనను ఆలకించిన గొప్ప తండ్రి, ప్రతి అవసరతలో, ప్రతి అవయవంలో, వారి యొక్క సమయాన్ని వారికి ఇచ్చిన దీవులను బట్టి మీకు వందనం చెల్లిస్తూ అందరూ వేదార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమెన్. మా ప్రభువా ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయములో, ఈ యొక్క దినం ఆరంభము నుంచి మీరు ఇచ్చినటువంటి అన్ని క్షేమకరమైన దీవెనలను బట్టి సర్వశక్తుల తండ్రి, నిత్యుడోగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో, ఏ ఆపదలో, ఏ బలహీనతలలో పడిపోకుండా, ఏ ఉపద్రవములో చిక్కుకొనకుండా సాతాను అనే యొక్క అంధకార శక్తులను జయించుటకు ప్రార్థన బలమును మాకు దయచేయమని, ఈ మా ప్రార్థనను ప్రభువా ఈ మా జీవితంలో నీ దృష్టికి యుక్తమైనదిగా ఉండుటకు సహాయం చేయమని, మా పనులన్నీ నీ అనుగ్రహము చేత జరపబడుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. సర్వశక్తుల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృపను అనుగ్రహించినావు గనుకను, నీ 2-3 నా పేరిట కూడినప్పుడు వాడి విన్నపముల ప్రకారము సహాయము చేయుదునని మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మేము మా కోరికలను, మా విన్నపములను మాకు తగినట్టు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యమును తెలుసుకొని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయుము. ఆమెన్. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించుము. మనుషోదర నుండి తీకాదృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. బుద్ధి అంతటికి మించిన దేవుని సమాధానమునకు తోడై ఉండి, దేవుని గూర్చినట్టు అయిన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు
తెలివి ఎందును ప్రేమ ఎందును మన హృదయములను మన మనస్సులను కాపాడునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మునైన సర్వశక్తుల దేవుని దీవెన ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంచిన ప్రతి విజ్ఞాపనకును మరి బాంబే తెలుగు సంఘమునకును మన డయాసిస్కును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you all.